హలో అండి. బ్లౌజ్ కటింగ్ అండి. ముందు లైనింగ్ కట్ చేసుకొని బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ వేసుకొని కట్ చేస్తే కొంచెం లైనింగ్ కంటే కొంచెం ఎక్కువనే క్లాత్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత వెనుక భాగం తీసుకోవాలి. ఇది ఐ నెక్ కాబట్టి నేను 15 పెట్టుకున్నానండి. కొంచెం హైట్ ఉండే వాళ్ళకు 15 మామూలుగా నార్మల్ వాళ్ళకైతే 14 సరిపోతుంది. ఇంకా సంఖ భాగం కూడా 7 తీసుకోవాలి. 7 తీసుకుంటే సరిపోతుంది. ఇది ఐ నెక్ కాబట్టి 7 తీసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర అయితే 7.5 తీసుకోవాలి. నేను కట్ చేసి ఆ రౌండ్ ఉంటుంది కదా, అది నెక్ దగ్గర అదైతే 3 తీసుకున్నాను. చీర ఎంత బాగున్నా బ్లౌజ్ కుదరకపోతే మాత్రం చీర అయితే చాలా అందంగా అనిపించదు. మనకు బ్లౌజ్ నుంచే చీర మంచి లుక్ వస్తుందండి. బ్లౌజులు మంచిగా లేకపోతే చీర అసలు కట్టుకోవాలని అనిపించదు. ముందు భాగము ఇంకా ఐ నెక్కు అలా ముందు సైడు అలా క్రాస్ రావాలండి. క్రాస్ వస్తేనే చాలా బాగుంటుంది. ఐ నెక్కు మనకు మామూలుగా రౌండ్ నెక్కు వచ్చినట్టు స్ట్రేట్గా వచ్చిందనుకో లుక్ ఉండదు. ఐ నెక్కు ఎప్పుడు కానీ అలా క్రాస్ వస్తేనే బాగుంటుంది. ముందు భాగము ఒక లైనింగు హాఫ్ ఇంచు ఇక్కడ రౌండ్ తీసుకోవాలి సంఖ భాగంలో మనకు. ఇంకా క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకోవాలి. మనం అన్నీ కట్ చేసుకొని కుడితే తొందరగా బ్లౌజ్ తొందరగా కంప్లీట్ అవుతుంది. బ్లౌజ్ కుట్టడం అంటే అంత ఈజీ కాదండి. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఇన్ని డబ్బులు పెట్టాల్సి వస్తుంది బ్లౌజుకు అని అంటారు కదా. బ్లౌజ్ కుట్టడం చీర ఎంత మంచిగా ఉన్నా బ్లౌజ్ కుదరకపోతే మాత్రం ఆ చీర అయితే కట్టాలనిపించదు కదా మనకు. ఇంకా థ్రెడ్ పైపింగ్ కూడా అందరూ సింగిల్ పాదంతో వేస్తారు కదా, నేనైతే డబల్ పాదంతో వేస్తున్నానండి. ఇంకా క్రాస్ పీసెస్ కట్ చేసుకొని జాయింట్ చేసుకొని ముందు ఒక సైడు ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత క్లాత్ మీద పెట్టి కుట్టేసుకుంటున్నా. హ్యాండ్స్ మీద పెట్టి కుట్టేసుకుంటున్నా. ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో థ్రెడ్ పెట్టి కుట్టేస్తాను నేను. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాత్లో థ్రెడ్ పెట్టి కుట్టిన తర్వాత హ్యాండ్స్ మీద పెట్టి జాయింట్ చేస్తారు. నాకు ఎందుకో ఇలానే ఈజీగా అనిపిస్తుందండి. ఎందుకంటే అది మనకి ఈజీ అనిపిస్తే అలా చేసుకోవడమే మంచిది కదా. ఇలా ఒకసారి మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఈజీగా వేయరాని వాళ్ళు కూడా వేయొచ్చు ఇలా పైపింగ్ అయితే. నేను కూడా ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అంటే మా ఎంత హార్డ్ ఉంటుంది, ఎట్లా వేస్తారు అది అని అనుకునేది నేను. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయి చూపించింది నాకు థ్రెడ్ పైపింగ్ వేయడం. ఫస్ట్లో నాకు కూడా రాకపోతుండే. ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలండి, ఎవరి దగ్గర నేర్చుకున్నది చెప్పుకోవాలి. అసలు టైలరింగ్ కూడా నేను ఎక్కడ నేర్చుకోలేదు తెలుసా. నా ఓన్గా నేను కట్ చేసి కుట్టుకుంటా. మామూలుగా కుడుతుంటే ఇంకా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుడతా. నా బ్లౌజులకు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇంకా తెలుసా. నా బ్లౌజులు చాలా బాగుంటాయని ఇక్కడ షాపింగ్ మాల్లోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీ బ్లౌజులు చాలా బాగుందండి ఎక్కడ కుట్టించుకున్నాను తెలియని వాళ్ళు కూడా ఇంకా అడుగుతారు నన్ను. తెలిసిన వాళ్ళే గారు తెలియని వాళ్ళు కూడా షాపింగ్ మాల్లో చాలామంది అడిగినారు నేను షాపింగ్ మాల్లోకి వెళ్తే నన్ను చూస్తుంటే నేను అనుకుంటే నా ముఖంలో ఏమన్నా తేడా కనబడుతుందేమో అని నేను అనుకుంటా. కానీ వాళ్ళు నా బ్లౌజుని చూస్తుంటారు అన్నట్టు. బ్లౌజ్ ముందర అలా క్రాస్ వస్తే చాలా బాగుంటుంది ఐ నెక్కు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ ఒక లైక్